ఇదంతా ఎవరు చెప్పారు? అల్లం చెప్పాడా? క్షమించండి ప్రభు, ఆయన చెప్పింది కేవలం మొదటి వాక్యం మాత్రమే ప్రభు. కానీ మిగిలిన వాక్యం అంతా నేనే కల్పించాను. కానీ ప్రభు పదం చెప్పిందంతా నిజమే. మీరు చేయలేదు కూడా. స్నేహితులారా, నాకు కైలాసం అంటే ఏంటి, వైకుంఠం అంటే ఏంటి, నేను అక్కడున్నా కూడా ఇక్కడ కూడా మీతో ఉంటాను, మీ అందరితో ఉంటాను, మీకు మాటిస్తున్నాను. కానీ నాకెందుకు మీరందరూ నన్ను మర్చిపోతారేమో అనిపిస్తోంది. ఏమిటి ప్రభు మీరెలా మాట్లాడుతున్నారు? మేమంతా మీ శరీరంలో భాగమే కదా. మా వల్ల ఎలాగా? అవును ప్రభు, మేము మిమ్మల్ని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేము. నేను ఒంటరిగా ఉండాలనుకున్నా నేను మాత్రం వదలను సుమా. సరే అమ్మా, మీరేం నిర్ణయం తీసుకున్నారు? లక్ష్మి, ఒక తల్లి ప్రాణం తన బిడ్డల దగ్గరే ఉంటుంది. నేను తప్ప బాలగణేశునికి తల్లిగా ఉండే అధికారం ఇంకెవ్వరికీ లేదని నాకు అనిపిస్తోంది. అయినా సరే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ నిర్ణయం ఏమిటో చెప్పు పార్వతి. ఎప్పుడైతే నాకు 2 పిల్లల తల్లి అయ్యే భాగ్యం కలిగిందో అదే విధంగా నా సఖికి కూడా కలగాలిగా. నువ్వు చెప్పేది నిజమా? సఖి, నా బాల గణేశుణ్ణి నీకు దత్తత